మరణమే యేసు ముందు కనిపించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. నామానికి స్తోత్రం. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆగస్టు 1వ తారీఖు స్తుతి ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతం పలుకుతూ, ప్రభు చేసిన ఒక్కొక్క మేలు తలుస్తూ, ఆయన కృప జీవితము కంటే ఉత్తమమైనది. ఆయన కృప లేని క్షణం మనం బ్రతకలేము. ఆయన కృపను తలంచుచు ఆయుష్కాలం అంతా ప్రభుని స్తుతించెదను, కృతజ్ఞతతో స్తుతించెదను అని ఈ పాటని పాడుతూ మనమందరం ప్రభుకు స్తోత్రాలు అర్పిస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, నా యేసుని కృతజ్ఞతతో స్తుతింతున్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్, నా యేసుని కృతజ్ఞతతో స్తుతింతున్.
ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యం ప్రభు మనతో మాట్లాడబోయే మాటను ఆలకిస్తాం, ధ్యానిస్తాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోయే మాట 84 కీర్తన 4వ వచనం. ఇంగ్లీష్లో నేను చదువుతాను, దాని తర్వాత తెలుగులో మనము ఆ వాక్యాన్ని చదువుకుంటాం. Psalm 84 verse 4. Blessed are those who dwell in your house. They will still be praising you. తెలుగులో ఆ వాక్యాన్ని చదువుదాం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. హల్లెలూయా. ఆయన మందిరములో నివసించువారు నిత్యము స్తుతించెదరు. ఈరోజు దేవుడు మనతో పలుకుచున్న మాట ఏంటంటే, దేవుడు మనల్ని నిత్యము స్తుతించేవారుగా దేవుడు మార్చబోతున్నాడు. ఇక మన జీవితంలో ఫిర్యాదులు చేయడానికి, ఫిర్యాదుకి, సనుగుడకు, గొంగుడకు, చింతకు, భయానికి, ఆందోళనకు, హల్లెలూయా, చింతకు ఇక మీదట మన జీవితంలో చోటు ఉండనివ్వక దేవుడు దాన్ని తీసివేసి నిత్యము నిన్ను స్తుతించే విధంగా దేవుడు మార్చబోతున్నాడు. ఇంగ్లీష్లో ఉంటుంది, God is going to remove all your worries, complaining, grumbling, murmuring, hallelujah, fear, anxiety. God is going to replace it with praise. No more complaining, no more worry, no more murmuring, no more grumbling, no more fear. Only praises. God is going to fill our lives with praise. God is going to fill our mouth with praise. ఇక మన జీవితాన్ని, మన నోరును దేవుడు స్తుతితో నింపబోతున్నాడు, స్తుతింప చేయబోతున్నాడు. నిత్యము స్తుతించేవారుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Your life will be only occupied by praising God. Amen. Hallelujah. ఇదే దేవుని వాక్కు. No more tension, no more pain, no more misery, no more sickness. Hallelujah. చెప్పండి మా హల్లెలూయా. ప్రభు నిన్ను స్తుతించడానికి, ప్రభు నిన్ను నిత్యము స్తుతించేవాడుగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఆమేన్. అంటే ఒక్కొక్క మాటలు చెప్పాలంటే స్తుతించడానికి కారణాలు దేవుడు సృష్టించబోతున్నాడు మన జీవితంలో. God is going to create reasons to praise God. ఒక రోజు కాదు, 2 రోజు కాదు, ప్రతిరోజు, ప్రతి క్షణము దేవుణ్ణి స్తుతించే విధంగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. ఆమేన్. ఎందుకు?
ఎందుకంటే బైబిల్ గ్రంథం అంటున్నది, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తు అయి ప్రజలై ఉన్నాము. ఆమేన్. We are chosen generation. We are royal priesthood. Amen. We are holy people, holy nation. We are called from darkness to the light to proclaim the praises of God. మనల్ని దేవుడు చీకటి నుండి వెలుగులో ఎందుకు రప్పించాడు? మనల్ని దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని కాపాడాడు? ఎందుకంటే ఈ లోకములో మనమందరము ఆయన స్తుతిని ప్రకటించేవారుగా, ఆయన మహత్కార్యాలను వివరించేవారుగా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. ఆమేన్. అందుకే ఒక పాట ఉన్నది, హల్లెలూయా హల్లెలూయా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వివరించగలనా నీ కార్యముల్, వర్ణించగలనా నీ మేలులన్, వివరించగలనా నీ కార్యముల్, వర్ణించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. హల్లెలూయా. మనందరినీ దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన మహత్ కార్యాలను, ఆయన గొప్ప కార్యాలను ప్రైజ్ ది లార్డ్ ప్రకటించుటకు. ప్రైజ్ ది లార్డ్. God has chosen to proclaim his praises. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుని స్తుతించుట మంచిది. ఊపిరి కలిగిన వారందరూ దేవుణ్ణి స్తుతించుదురు గాక. ఎందుకంటే మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. యుగ యుగముల వరకు, తరతరముల వరకు ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడు. ఆమేన్. అందుకే ఒక పాట పాడతాం, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాలకు వారసుడు. మన స్తుతి గానాలకు వారసుడైన, స్తుతులకు పాత్రుడు. ఆయనని స్తుతించుట మంచిది. కనుక ప్రభు ఈ నెల నుండి మనల్ని నిత్యము స్తుతించే వారుగా మార్చబోతున్నాడు. నిత్యము మనం స్తుతించబోతున్నాము. చెప్పండి హల్లెలూయా. ఇక సనిగిడిది నీ నోట్లో ఉండదు, ఇక గొనుగిడిది నీ నోట్లో ఉండదు, ఇక కంప్లైనింగ్ ఉండదు, ఇక నెగటివ్ వర్డ్స్ ఉండదు. దేవునికి స్తోత్రం. ఇక భయం కనబడదు. దేవునికి స్తోత్రం. ఇక కనబడేది అంతా నీలో, నీ జీవితంలో స్తుతి స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలే కనబడబోతుంది. నీ ఇంటి ఆవరణమంతా స్తుతి స్తోత్రమనే గానాలతో నింపబడబోచున్నది. Your house is going to be filled with the atmosphere of praise.
praises. Your life will be filled with praises. Your mouth will be filled with praises. Amen. నిత్యము స్తుతించే వారిగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 50వ కీర్తన 23వ వచనం బైబిల్ సెలవిస్తున్నది, స్తుతియాగం అర్పించువాడు దేవుని మహిమపరచుచున్నాడు. మనము స్తుతియాగం అర్పించుచున్నప్పుడు దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 22వ కీర్తన 3వ వచనము, మన స్తుతులపై ఆసీనుడై ఉన్నాడు దేవుడు. ఇజ్రాయేలు చేయు స్తోత్రాలపై ఆసీనుడై ఉన్నాడు దేవుడు. మనం స్తుతించినప్పుడు మన స్తుతులనే సింహాసనపై ఆసీనుడై మన మధ్యలో సంచరిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం ప్రకారము స్తుతుల వస్త్రముతో దేవుడు మనల్ని కప్పబోతున్నాడు. స్తుతుల వస్త్రముతో కప్పబోతున్నాడు. 31వ కీర్తన 1వ వచనము, నిత్యము 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 ఆయన స్తోత్రాలు, ఆయన కీర్తనలు నీ పెదవుల్లో దేవుడు ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి మనం దేవుణ్ణి స్తుతించే వారిగానే మారబోతున్నాం. నిత్యమైన స్తుతించే వారిగానే మారబోతున్నాం. ఒక హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఇక నిరాశ అనేది ఉండదు, ఇక నిట్టూర్పు అనేది ఉండదు, ఇక మన నోరులో హల్లెలూయా ఫిర్యాదులు అనేది ఉండదు, భయం అనేది ఉండదు, ప్రతికూలమైన మాటలు ఉండదు. దేవునికి స్తోత్రాలే ఉండబోతుంది. నీ పిల్లల నోట్లో స్తోత్రాలు ఉండబోతుంది. నీ నోట్లో స్తోత్రాలు దేవుడు అలంకరించబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను స్తుతుల వస్త్రముతో దేవుడు కప్పబోతున్నాడు. ఇది యెహోవా వాక్కు. ஆமென். ஆண்டவர் உங்களை துதிக்க செய்ய போறார். நீங்க ஆண்டவரை துதித்தே இருக்க போறீங்க. கர்த்தருக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. ஆமென். இனியும் முறுமுறுக்க மாட்டீர்கள், இனியும் பயம் இருக்காது, இனியும் கவலை இருக்காது. வெறும் வாழ்க்கையிலே காணப்படுவது ஒன்றுதான், துதி துதி துதி, ஸ்தோத்திரங்கள் தான் காணப்பட செய்வார் கர்த்தர். இன்றிலிருந்து உன் வாழ்க்கையிலே துதி ஸ்தோத்திரம் தான் காணப்பட செய்ய போறார் கர்த்தர். உன் வீட்டிலே துதி குரல் தான் கேட்க போறது. ஹல்லேலூயா. துதி குரல் கேட்க செய்ய போறாரு, வெற்றி குரல் கேட்க செய்ய போறாரு. கர்த்தருக்கு ஸ்தோத்திரம். ఇది దేవుని వాక్కు. నీ ఇంటిలో రక్షణ సునాదం, స్తోత్ర గీతాలు వినబడబోతుంది. ఇక మరణ కేకలు ఉండదు, ఇక గొడవల కేకలు ఉండదు. ఆమేన్. మీ ఇల్లు ఒక బలిపీఠంగా మారబోతుంది. ఆ బలిపీఠంలో స్తోత్ర బలులు అర్పించేవారుగా మీరు మారబోతున్నారు. మీ ఇంటి నుండి ఆ స్తోత్ర బలులు ఆయన సింహాసనంలో చేరుతుండగా పరలోకము తెరవబడి నీ ఇంటి మీద మంచు వలె దేవుని ఆశీర్వాదం కుమ్మరింపబడబోతుంది. విస్తారమైన పంట మీరు కొయ్యబోతున్నారు. దేవుని ఆశీర్వాదాలు జలధారలై నిన్ను, నీ కుటుంబాన్ని ఫలింప చేయబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, కొందరు అద్భుతాలు జరిగినప్పుడు, దేవుడు కార్యాలు జరిగించినప్పుడు స్తుతించారు. దాంట్లో లేహా అని ఒక సహోదరి కనబడుతుంది. ఆమె గుడ్రాలుగా ఉంది, కానీ ప్రభు ఆమె గర్భఫలంను దీవించినప్పుడు, ఆమెకు యూదా అనే ఒక కొడుకు పుట్టినప్పుడు, ఈ సమయంలో నేను ప్రభుని స్తుతిస్తానని. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో దేవుడు ఎర్ర సముద్రము 2 పాయలు చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ ఈ మహత్ కార్యాన్ని చూసి ప్రభుని స్తుతించారు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు జరిగించబోతున్న మహత్ కార్యాలను బట్టి మీరు ప్రభుని స్తుతించబోతున్నారు. ఆమేన్. ఆదికాండం 29వ అధ్యాయంలో రాయబడి ఉంటది, లేహా అంటది. హల్లెలూయా. జెనసిస్ 29 ఎక్కడ ఉన్నది? థాంక్యూ లార్డ్. 29:35 she conceived again and bore a son and said, now I will praise the Lord.
ఆమేన్. ఇప్పుడు నేను ప్రభుని స్తుతిస్తాను కనుక ఈయనకు యూదా అని పేరు పెడుతున్నాను. యూదా అనే పేరుకు అర్థము స్తుతి. హల్లెలూయా చెప్పండి ఆమేన్. అన్న కూడా ప్రభు సాముయేలు ఇచ్చినప్పుడు ఏం చేసింది? ఈమె ప్రభుని స్తుతించినది. ఇశ్రాయేలు ప్రజలు గొప్ప గొప్ప కార్యాలు చూసినప్పుడు, ఆకాశం నుండి మన్న కురిపించినప్పుడు, బండ నుండి నీటి వచ్చినప్పుడు, సముద్రం రెండు పాయలు చేసినప్పుడు, ఇలాంటి మహత్కార్యాలు చూసి ప్రభు ఇశ్రాయేలు ప్రజలను ఆయా సందర్భంలో వారిని స్తుతింప చేశాడు. మన జీవితంలో కూడా అదే గొప్ప కార్యాలు చేస్తూ మనల్ని స్తుతింప చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. గొప్ప కార్యాలు జరగబోతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ 25వ వచనం మనకు తెలియదు, కానీ అక్కడ రాయబడి ఉన్నది, సియోను నివాసులారా ఉత్సహించి సంతోషించండి, ప్రభు గొప్ప కార్యము చేసి ఉన్నాడు, ప్రభు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మీరందరూ చెప్పబోతున్నారు. చెప్పండి హల్లెలూయా. நீங்கெல்லாம் சொல்ல போறீங்க, கர்த்தர் பெரிய காரியம் செய்தார், கர்த்தர் பெரிய காரியம் செய்தார், பெரிய காரியம் செய்தார், ஆகையால் நான் மகிழ்ந்து களி கூறி ஆண்டவரை துதிப்பேன், ஆண்டவரை துதிப்பேன். கர்த்தர் செய்திருக்கிறார், கர்த்தர் செய்து விட்டார். சொல்லுங்க, கர்த்தர் செய்து விட்டார். எனக்காக யாவையும் செய்து முடிக்கிற கர்த்தர் எல்லாமே செய்து முடிச்சிட்டார் என் வாழ்க்கையில. ஆகையால் கர்த்தருக்கு ஸ்தோத்திரம். சொல்லுங்க ஹல்லேலூயா. நீங்க சொல்ல போறீங்க, நீங்க எல்லாரும் சொல்ல போறீங்க, ஆண்டவர் சகலத்தை செய்து முடிச்சிட்டாரு. என் வாழ்க்கையில நான் எதிர்பார்த்த அற்புதத்தை நினைப்பதற்கும் ஜெபிப்பதற்கும் அதிகமாக செய்து முடிச்சிட்டாரு. அவருக்கு ஸ்தோத்திரம் என்று சொல்ல போறீங்க. நம்புறீங்க? ஹல்லேலூயா சொல்லுங்க. ఎన్ని పేరు சொல்ல పోறீங்க? ఎంతమంది చెప్పబోతున్నారు? నేను ఊహించే కంటే ప్రార్థించిన కంటే ఎక్కువ చేసి దేవుడు నా జీవితంలో జరిగించాడు కనుక ఆయనకు నేను స్తోత్ర గీతాలు పాడేదను. 13వ కీర్తన 6వ వచనంలో 13వ సంగీతం 6వ వచనం கடைசி வசனத்துல கர்த்தர் எனக்கு நன்மை செய்வதனால் அவருக்கு துதி பாடல் பாடி அவரை ஸ்தோத்திரிப்பேன். ప్రభు నాకు మేలు చేసినందున ఆయనకు స్తోత్ర గీతాలు పాడి ఆయన స్తుతించెదను. మీ జీవితంలో దేవుడు హల్లెలూయా అద్భుతాలు హల్లెలూయా చేసి ఉన్నాడు అని ప్రభుని మీరు స్తుతించబోతున్నాడు. ప్రభుని స్తుతించబోతున్నారు. கர்த்தர் செய்து விட்டார் என்று ஆண்டவரை துதிக்க போறோம். செய்து விட்டார், செய்து விட்டார். நினைப்பதற்கும் ஜெபிப்பதற்கும் அதிகமாக செய்து விட்டார்ப்பா, ஆண்டவருக்கே ஸ்தோத்திரம் என்று ஆண்டவர் அப்படி உங்க வாழ்க்கையில உம்மை துதிக்க செய்ய போறாரு, துதிக்க செய்ய போறாரு. God is going to make you to praise by doing great things. You're going to say, God has done great things. I praise God. కర్తర్ సేవితార్, దేవుడు చేసి ఉన్నాడు. ఆ మాట మనం పలకబోతున్నాం. చెప్పండి, చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఆ మాట మనం పలకబోతున్నాం. ఉత్సహించి ఆనందించబోతున్నాం. యెహోవా మహత్కార్యాలు చేసి ఉన్నాడు, చేసేశాడు. ఆమేన్ చెప్పండి. చేసేశాడు, செய்துட்டார். ஆகையால் நான் துதிக்கிறேன். அப்படியாக ஆண்டவர் உங்களை துதிக்க செய்ய போறார். ஹல்லேலூயா சொல்லுங்க. ஆமென். రెండవదిగా చెప్పండి ఆమేన్. అద్భుతాలు జరిగిన తర్వాత చెప్పే స్తోత్రాలు ఒక లెవెల్, ఒక వైపు. అద్భుతాలు చేయక మునుపై మిమ్మల్ని స్తుతింప చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. அற்புதம் நடக்கிறதுக்கு முன்னே ஆண்டவர் உன்னை துதிக்க செய்ய போறாரு. Praise the Lord. God is going to make you praise even before the miracle is going to happen. Firstly, when miracle happens, He will make you to praise God through that miracle that is going to happen in your life. Great things. Secondly, before the miracles is going to happen, God is going to make you to praise. చెప్పండి ఆమేన్. అద్భుతం జరగక మునుపే మీ నోట్లో దేవుడు స్తుతి ఉంచబోతున్నాడు. చాలా మంది ఇంకా జరుగుతలే సరుగుతూనే ఉంటారు, కానీ మన విషయంలో అలాగా ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. అద్భుతాలు జరగక మునుపు, ఆశ్చర్య కార్యాలు జరగక మునుపు మీరు దేవుణ్ణి స్తుతించబోతున్నారు. అలాగా స్తుతించేవారుగా దేవుడు మిమ్మల్ని
ఉంచబోతున్నాడు, మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంతము 20 అధ్యాయములో మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటది, యెహోషువపత్ రాజు, ఆయనకు విరోధంగా రాజులు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు వెంటనే ఆయనతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే యుద్ధంలో చేయకూడదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, హల్లెలూయా చెప్పండి, ఒక హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు చేయాల్సిన పని ఏంటి? 21వ వచనము బైబిల్ అంటుంది, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, ఎవరిని ఏర్పరిచాడు? యుద్ధములు వెళ్ళడానికి సైనికులను కాదు, యుద్ధము చేయడానికి సైనికులను ఆయుధాన్ని సిద్ధపరచలేదు. యుద్ధములో వెళ్ళక మునుపు, యుద్ధానికి ముందు ఎవరిని పంపిస్తున్నాడు? గాయకుల్ని పంపిస్తే ఏం చేస్తున్నాడు? వారు పరిశుద్ధ అలంకరమును ధరించి సైన్యము ముందట నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనని స్తుతించుడి అని స్తోత్రములు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, గట్టిగా చెప్పండి, ఆమేన్. వారి జీవితంలో ఏ అద్భుతం జరగలేదు, ఏ యుద్ధం చేయలేదు, ఏ విజయం రాలేదు, ఆమేన్. ముందు ఏమి కనబడతలేదు, అయినప్పటి కూడా వాళ్ళు చేసిన కార్యం ఏంటంటే దేవుణ్ణి స్తుతించారు. దేవుడు అలాగా వాళ్ళని మార్చాడు, ఆమేన్. మన జీవితంలో ఏది జరగక మునుపే నువ్వు దేవుణ్ణి స్తుతించబోతున్నావు. హల్లెలూయా చెప్పండి, స్తుతించబోతున్నావు. நீ ஆண்டவரை துதிக்க போற, எது நடக்காததுக்கு முன்னவே ஆண்டவரை துதிக்க போற. கர்த்தருக்கு స్తోత్రం చెల్లును, హల్లెలూయా. చాలా మంది పిల్లలు చూడండి, చాలా హుషారు ఉంటారు. డాడీ దగ్గర చాక్లెట్ అడగక ముందు ఏం చెప్తారు? థ్యాంక్ యూ డాడీ, నాకు నువ్వు చాక్లెట్ ఇచ్చేసావు. వెంటనే డాడీ ఏం చేస్తాడు? ఎట్లయినా చాక్లెట్ కొనిపించేస్తాడు. దేవుడికి స్తోత్రం, ఆమేన్. నీ జీవితంలో అద్భుతాలు జరగక మునుపే నిన్ను స్తుతింప చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు థ్యాంక్ యూ జీసస్ చెప్పబోతున్నావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పబోతున్నావు. దేవునికి స్తోత్రం, ఆమేన్. నీకు పిల్లలు పుట్టక మునుపే దేవునికి స్తోత్రం, పెళ్లి కాక మునుపే దేవునికి స్తోత్రం, ఇల్లు కట్టక మునుపే దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరిగినప్పుడు స్తుతింప చేయబోతున్నాడు, అద్భుతాలు జరగక మునుపే నిన్ను స్తుతింప చేయబోతున్నాడు దేవుడు. మూడవదిగా చెప్పండి, ఆమేన్. మూడవదిగా ఒక స్తుతి ఎట్లా చేయబోతున్నాడు తెలుసా? హల్లెలూయా. అద్భుతము జరిగినా, అద్భుతం జరగకపోయినా దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పండి, ఆమేన్. అలాగే దేవుడు నిన్ను చేయబోతున్నాడు. దేవుడు ప్రార్థన వినకపోయినా ఆయనకి స్తోత్రం కలుగును గాక. యోగులాగా మీరు కూడా చెప్పబోతున్నారు, దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, ఆయనకి స్తోత్రం కలుగును గాక. పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇల్లు ఉన్నా, ఇల్లు లేకున్నా, ఇల్లు కట్టినా, ఇల్లు కట్టకపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. నా భర్త మారినా మారకపోయినా స్తోత్రం, మేము అప్పు పోయకపోయినా దేవునికి స్తోత్రం. అలాగా మీరు దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు, అలాగా మిమ్మల్ని దేవుడు మార్చబోతున్నాడు. అలాగా మార్చేవారే అధిక మహిమను చూడబోతున్నారు, అధిక మహిమని చూడబోతున్నారు. హల్లెలూయా. ఏది ఏమైనా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయములో స్తోత్రం, ఆమేన్. ఓటమిలో కూడా స్తోత్రం. ప్రార్థన విన్నా స్తోత్రం, ప్రార్థన వినకపోయినా కూడా స్తోత్రం. అన్ని పరిస్థితుల్లో స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలాగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. మన నిరాశ అసలు ఉండదు. ప్రేయర్ వినాలా, స్తోత్రం. ప్రేయర్ వినాలా, అయ్యా వినలేదు, అట్లా ఉండదు. ప్రేయర్ విన్నా స్తోత్రం, ప్రేయర్ వినకపోయినా స్తోత్రం. దేవుడు ఏమైనా చేసినా
స్తోత్రం, చెయ్యకపోయినా స్తోత్రం, ఆయన రక్షణ యందు నేను ఆనందిస్తూ ఆయనని స్తుతిస్తాను. ఆమేన్. My praises are not limited to the miracles that God do in my life. I praise God for He is my God, He is my Savior, He has saved me. ఆమేన్. నాకు దేవుడు ఎవరికి ఇవ్వలేని ఆ భాగ్యం, రక్షణ భాగ్యం, ఆ భాగ్యం అందు నేను దేవుడిని స్తుతిస్తాను. దీనికి మించిన గొప్ప మేలు దేవుడు నా జీవితంలో ఏది లేదు, గొప్పది ఏది లేదు. హల్లెలూయా. నన్ను రక్షించాడు, ఆ విషయం బట్టి స్తోత్రం. నాకు సంపాదన ఉన్నా లేకున్నా పర్వాలేదు, ఆయనకి స్తోత్రం కలుగును గాక. నాకున్నదన్నీ నేను నష్టపోయినా, అన్ని వదులుకున్నా, అన్ని పోయినా కూడా పర్వాలేదు, ఆయనకి స్తోత్రం కలుగును గాక. చివరిగా ప్రైజ్ ది లార్డ్. శ్రమల్లో కూడా మీరు దేవుణ్ణి స్తుతించబోతున్నారు, కష్టాల్లో కూడా దేవుణ్ణి స్తుతించబోతున్నారు. అది చాలా కష్టం, కానీ దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి, దేవుడు చేయబోతున్నాడు. ஆண்டவர் செய்ய போறார். ரொம்ப கஷ்டம். வியாதிங்க வரும்போது, நோய்ங்க வரும்போது, கஷ்டங்க வரும்போது, எதிர்ப்புங்க வரும்போது, எல்லா ப்ராப்ளம்ங்க வரும்போது அதிலே சொல்லுங்க ஆமென். கெட்டியா ரிப்போர்ட் அல்ல பாசிட்டிவ் வரும்போது நம்மளுக்கு வருது, அழுதா வரும், ஹல்லேலூயா, வேதனை வரும், பயம் வரும். ஆனா ரிப்போர்ட் பாசிட்டிவ் வரட்டும், எதுனா வரட்டும், ஹல்லேலூயா, வியாதி வரட்டும், பேய் வரட்டும், ப்ராப்ளம் வரட்டும், எது வந்தாலும் நீங்க ஆண்டவரை அந்த கஷ்டத்துல மத்தியில கூட துதிக்க செய்ய போறார் ஆண்டவர். God is going to make you praise even in your affliction, even in your problems, even in your difficulties, even in your trials and troubles, even in your pain you are going to praise God. అది చాలా కష్టం, సామాన్యంగా ఎవరు చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. కానీ పౌలు శీలాసు అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం అక్కడ చూస్తే వాళ్ళని ఘోరంగా కొట్టారు, కాలు చేతులు బంధించేసి చెరసాలలో వేసేశారు, ఒంటి నిండా గాయాలు, నొప్పి. అలాంటి సమయంలో కూడా ఏమాత్రం ప్రభువా ఇదేనా మాకు మీరు ఇచ్చే ప్రతిఫలము, మీ సేవ చేస్తే మాకు ఇదేనా ప్రభువా అని సనగక గొనుగక మధ్యరాత్రిలో ప్రభుని స్తుతించారు, ఆనందంగా స్తుతించారు. హల్లెలూయా, ఆమేన్. వాళ్ళ శ్రమలో, వాళ్ళ నొప్పిలో, వాళ్ళ బంధకాలలో, వాళ్ళ చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా, అన్యాయంగా చేయని తప్పుకు ఆరోపణ వేసినప్పటికీ కూడా వాళ్ళు చేసిన కార్యం ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రం. మా నొప్పిలో దేవునికి స్తోత్రం, మా శ్రమలో దేవునికి స్తోత్రం, మా బలహీనతలో దేవునికి స్తోత్రం, మా నష్టంలో దేవునికి స్తోత్రం, మా వ్యాధిలో దేవునికి స్తోత్రం, మా ఓటమిలో దేవునికి స్తోత్రం, మా అప్పులో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మా మరణ పడకలో కూడా దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడి కార్యం జరిగింది, సంఖ్యను తగ్గించబడింది, చెరసాల ద్వారా తెరవబడింది, చెరసాల పునాదులు కదిలివేయబడింది, రక్షణ సునాదం వినబడింది, ఉజ్జీవం కలిగింది. హల్లెలూయా. అద్భుతాలు చేసి దేవుడు నిన్ను స్తుతింపచేయబోతున్నాడు. అద్భుతాలు జరగ మునుపే నిన్ను స్తుతింప దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అద్భుతాలు జరిగినా జరగకపోయినా నువ్వు దేవుడిని స్తుతించలే విధంగా దేవుడు చేయబోతున్నాడు. నీ శ్రమలో, నీ కష్టాలు, నీ బాధల్లో కూడా ప్రభు నిన్ను స్తుతింప చేయబోతున్నాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే నిత్యము నిన్ను స్తుతింప చేయబోతున్నాడు, నిత్యము స్తుతించబోతున్నాడు. ఇక నీ జీవితంలో దేనికి చోటు ఉండదు. చెప్పండి, దేనికి చోటు ఉండదు. కేవలం ఒకదానికే చోటు ఉంటుంది. స్తోత్రాలు, స్తోత్ర గీతాలు, స్తుతియాగము, హల్లెలూయా, garments of praise, prayer, sacrifice of praise. ఆమేన్. ఇదే నీ జీవితంలో కనబడబోతుంది. అలాగా కనబడుతున్నప్పుడు ఆకాశం తెరవబడబోతుంది. నీకు విరుద్ధమైన ప్రతి ఆటంకలు తొలగింపబడుతుంది, ప్రతి సంఖ్యలు తెగింపబడుతుంది, నీ శత్రులపై విజయము కలుగుతుంది. నీ ఇంతంతా స్తుతి వాతావరణంతో నింపబడుతుంది. చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవా, నన్ను ఈ స్తుతుల వస్త్రంతో కప్పండి, నిత్యము నిన్ను స్తుతించేవాడుగా నన్ను మార్చండి ప్రభువా. నా జీవితంలో సనిగే అనుభవం, గునిగే అనుభవం, ఫిర్యాదులు చేసే అనుభవాలు, భయము, ఆందోళన, నిట్టూర్పు, కన్నీరు, ప్రతికూల
ప్రతికూలమైన మాటలు, విసుగుట ఇదన్నీ ఉండకూడదు. నా జీవితాన్ని స్తుతులతో అలంకరించండి. నా పెదవులను, నా నోరును స్తోత్రాలతో నింపండి. నా జీవితాన్ని నీ ఒక నైనా స్తుతుల వస్త్రముతో కప్పండి. నా కుటుంబ ఆవరణమును ప్రభువా స్తుతి ఆవరణముతో నింపండి ప్రభువా అని ప్రార్థిస్తామా? థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నౌ ఎస్, మీపై దేవుడు ఆయన స్తుతి అనే అభిషేకం, స్తుతి ఆరాధన అభిషేకం కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. రైట్ నౌ ప్రభువా, నీ వాగ్దానము ఈ నెల 1వ తారీఖు ప్రభువా, నీవు ఇచ్చిన వాగ్దానము, నీ మందిరంలో నాటబడుతున్న నివసించే వారు ధన్యులు, వాళ్ళు నిత్యము నిన్ను స్తుతించెదరు. నిత్యము మేము స్తుతించేవారుగా మమ్మల్ని మీరు మార్చబోతున్నందుకు స్తోత్రం. అద్భుతాలు జరగక ముందు స్తోత్రం, అద్భుతాలు చేసిన తర్వాత స్తోత్రం, అద్భుతాలు చేసినా చేయకపోయినా స్తోత్రం, మా శ్రమలలో బాధల్లో కూడా స్తోత్రం. నిత్యం మేము మీరు స్తుతించేవారుగా మారి ఆ స్తుతి యాగం అర్పించినప్పుడు జరగబోతున్న అద్భుతాలు మేము అనుభవిస్తూ ఇంకా నేను స్తుతించుదురు గాక, ఇంకా నేను మహిమ పంచుదురు గాక. నీ స్తుతిని నాయనా ప్రభువా, నీ మహత్కార్యాలను వివరించేవారుగా, ప్రకటించేవారుగా మేము మారుదురు గాక. స్తుత్ర వస్త్రముతో ఒక్కొక్కరిని కప్పండి, స్తోత్రాలతో anoint them with the praise and worship anointing right now. No more complaining. I bind that spirit of complaining. I bind that spirit of grumbling. I bind that spirit of murmuring. I bind that spirit of fear, anxiety, worries right now in Jesus' name. I release the spirit of praise upon everybody right now in Jesus' name. నోరు తెరిసే ప్రతిసారి స్తోత్ర గీతాలే, స్తోత్రాలు మాత్రమే కనబడినట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురు గాక. ఆమేన్.